విదేశాల్లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ పాపులర్ అయిన అన్వేష్ ఇప్పుడు ట్రావెలింగ్ మీద నుంచి తన టార్గెట్ సెలబ్రిటీల వైపు మళ్లించాడు. వారిలో ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారన్న దానిపై ఓ లిస్ట్ రెడీ చేసుకొని వారిపై వరుసగా వీడియోలు చేస్తున్నాడు. తన స్టైల్లో వారిని విమర్శిస్తూ, వారిపై సెటైర్లు వేస్తూ, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ, వారు ఎంత సంపాదిస్తున్నారన్న వివరాలను బయటపెడుతూ వారి గుట్టును రట్టు చేస్తున్నాడు. ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్ను వచ్చేలా చేసుకుంటున్నాడు. తాను కూడా గట్టిగానే సంపాదించేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సిరి హనుమంతుపై ఓ వీడియో చేసి వదిలాడు ఈయన. షార్ట్ ఫిలిం త్రూ ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా తన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత టిక్ టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయింది సిరి హనుమంతు. ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ షార్ట్ ఫిల్మ్స్ కారణంగా యూట్యూబ్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక బిగ్ బాస్లో షణ్ముఖ్తో కలిసి లోపలికి వెళ్ళిన ఈమె మనోడికి కాస్త సన్నిహితంగా ఉండడంతో అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓ దశలో బిగ్ బాస్లో షణ్ముఖ్ సిరిల రొమాన్స్ శృతిమించిందనే కామెంట్ ఉంది. పైగా షణ్ముఖ్కు దీప్తి సునయనతో, సిరికి శ్రీహాన్తో అప్పటికే పర్సనల్ లైఫ్లో రిలేషన్ ఉండడంతో వీరిద్దరూ రిలేషన్షిప్ బార్డర్స్ క్రాస్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరిగింది. అలా బిగ్ బాస్ సీజన్ కారణంగా, వీరి రిలేషన్షిప్ ఇష్యూ కారణంగా ఆమెకు సోషల్ మీడియా మార్కెట్లో సెలబ్రిటీ స్టేటస్తో పాటు క్రేజ్ పెరిగింది విపరీతంగా. ఇక అలా వచ్చిన క్రేజ్తోనే సిరి హనుమంతు బెట్టింగ్ యాప్స్ను విపరీతంగా ప్రమోట్ చేసిందని ఆరోపిస్తున్నాడు అన్వేష్. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నిమిషానికి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆమె ఏకంగా 3 బ్యూటీ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ని స్టార్ట్ చేసిందంటూ తన వీడియోలో వివరించాడు అన్వేష్. అంతేకాదు, తన బ్యూటీ ట్రీట్మెంట్ క్లినిక్ ఓపెనింగ్స్ వచ్చిన 30 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, చోటా మోటా సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ మాఫియాకు చెందిన వాళ్ళే అంటూ అన్వేష్ చెబుతున్నాడు. ఇక సిరి హనుమంత్తో పాటు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి కూడా ఇదే వీడియోలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు అన్వేష్. టేస్టీ తేజ పనికిరాని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడని, అదే సమయంలో సినిమా వాళ్లతో దగ్గరి సంబంధాలు ఉండడంతో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ చెప్పాడు. బిగ్ బాస్ 7 నుంచి బయటికి వచ్చిన తర్వాత నా అంత తోపేలేడు అనుకున్నాడని, ఆ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్తో సంపాదించిన డబ్బుతో భారీగా షాప్స్ ఓపెన్ చేశాడంటూ ఆరోపించాడు. నిజాయితీగా డబ్బులు సంపాదిస్తే తప్పులేదు, కానీ ఇలా డబ్బు సంపాదించడం తప్పు అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ యూట్యూబర్.